హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు కనుక అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 56వ భాగం. నమస్కారం భూపతి గారు, రమ్మన్నారంట అని పిలిచాడు శర్మ. అవును శర్మ, మీరు చెప్పారన్న ఒక్క కారణంతో కేవలం మీకోసమే ఊర్లో అందరికీ కొంచెం టైం ఇచ్చాం. కానీ ఇంతవరకు ఎటువంటి అప్పు తీరింది లేదు. ఇక ఏం చెయ్యాలో కూడా మీరే చెప్తే బాగుంటుంది అన్నాడు రాజేంద్ర కోపంగా. బాధగా నిట్టూర్చి, జమీందార్ గారికి నేను చెప్పేదేముంటుంది, మీ ఇష్టం, మీకు నచ్చినట్టే కానివ్వండి. అంటే అందరి ఇల్లు వాకిళ్ళని లాక్కోమంటున్నావా? జమీందారు గారు దయచలిస్తే వాళ్ళుంటారు, లేదంటే ఇంకా దయచల్చడమేంటి నాన్నా, వాళ్ళని బయటికి గెంటేయండి అన్నాడు లోపల నుండి వచ్చిన ధను. ధను అని గట్టిగా అరిచి, మీరు వెళ్ళండి శర్మగారు, ఏం చేయాలో నేను ఆలోచిస్తానన్నాడు రాజేంద్ర. వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు శర్మ. ఏంటి నాన్నగారు ఇది, ఏం మాట్లాడకుండా సైలెంట్గా వదిలేశారు? లేదు ధను, ఇప్పుడు సైలెంట్గానే ఉండాలి. ఎందుకు నాన్నా? శర్మ రాఘవుడి కుటుంబాన్ని వెతుకుతున్నాడు. అవునా? అవును, వీలైనంత తొందరగా వాళ్ళిక్కడికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలా అయితే మార్తండతో ఒకసారి మాట్లాడితే మంచిదేమోనన్నా. ఎందుకంటే మనకున్నది 6 నెలలు మాత్రమే. అప్పుడే వద్దురా. అసలు ఆ కుటుంబంలో ఆ నిధిని బయటికి తీసేవాడు ఉన్నాడో లేదో మనకి తెలీదు. వాళ్ళ జాతకాలు మన చేతికి రానివ్వు. కాని నాన్న, వాళ్ళు పుట్టింది ఇక్కడే కదా, అలాంటప్పుడు జాతకాలు మనకి తెలియకపోవడమేంటి? ఆ శర్మ తెలివైనవాడురా. ఆ నిధి గురించి వాడికి ముందే తెలుసు. అందుకే వాళ్ల జాతకాలని తిప్పి రాయించాడు. వాళ్ళ అసలు జాతకాలు ఏంటో ఆ పాడుపడ్డ మహల్లోనే ఉన్నాయి. పోనీ మనమే ఒకసారి అక్కడికి వెళ్తే? మనం అక్కడికి వెళ్లలేం. ఎందుకు నాన్నా? ముందే చెప్పాను కదరా, ఆ మహల్లో ఖచ్చితంగా రాఘవుడి ఆత్మ సజీవంగా ఉంటుంది. ఒకవేళ వెళ్తే తిరిగొస్తామన్న నమ్మకం లేదు. అందుకే మహల్కి వెళ్లాలంటే వాళ్లే రావాలి. వస్తారు, నాకా నమ్మకముంది అని గట్టిగా అన్నాడు రాజేంద్ర. మరోవైపు మనోలో వచ్చిన మార్పుకు దిమ్మ తిరగడంతో బొమ్మలా తన వెనకే నడుస్తున్నాడు రామ్. ఏయ్, ఏం చేస్తున్నావు? చెయ్యుదులు అని గట్టిగా చేతిని విదిలించాడు. ఏమైంది రామ్? మీ అన్నయ్యకేదో చెప్పాలన్నావు కదా, నువ్వొక్కడివే ఎందుకు? ఇద్దరం కలిసే చెబుదాం. మరోవైపు, హలో మూర్తి, నేను చెప్పిన ఫైల్ని ఇమ్మీడియట్గా కంపెనీకి పంపించండి అంటూ బ్లూటూత్లో మాట్లాడుతూ వచ్చిన అభి సీరియస్గా ఉన్న వీళ్ళిద్దరినీ చూసి ఏమైంది అని అడిగాడు. సడన్ గా అభి గొంతు విని రామ్ ఉలిక్కి పడితే మను నవ్వుతూ, ఏం లేదండి, మీ తమ్ముడు మీతో ఏదో చెప్పాలంట. వాడు నాతో ఏమైనా చెప్పాలంటే నీ రికమెండేషన్ అక్కర్లేదు. నా దగ్గర వాడికి ఆ ఫ్రీడమ్ ఉంది. ఏమంటావు రామ్? అవునన్నయ్యా. నేనేమన్నానండి, సైలెంట్గా ఇక్కడికి వస్తేను అడిగితే అదే చెప్పాడు, అంతే. ఏంటి రామ్ విషయం అని సీరియస్గా అడిగాడు అభి. అన్నయ్య, అదేంటంటే అంటూ తడబడుతూ మనువైపు చూస్తే తను నవ్వుతూ, ఏంటి రామ్ తడబడుతున్నావు? మీ అన్నయ్య అడుగుతున్నారుగా, విషయమేంటి అని చెప్పు. ఆమె వైపు కోపంగా చూస్తూ, ఏం లేదన్నయ్య, అదే యుఎస్లో మన కొత్త బ్రాంచ్ లాంచ్ చేస్తున్నాం కదా, దాని గురించే. అదా, దానికింకా చాలా టైం ఉంది. ఇట్స్ నాట్ ఏ ఇంపార్టెంట్ ఇష్యూ. ఓకేనా? నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, తర్వాత మాట్లాడదాం అంటూ అభిరామ్ వెళ్ళిపోయాడు. ఏంటి రామ్, ఏదో చెప్పేస్తే అన్నావు, తీరా ఆయన్ని చూడగానే సింహం ముందు చిట్టెలుకలా వణికిపోతున్నావు అని వెటకారంగా అంటే, షడప్ మను, నేను నోరు విప్పితే ఏమవుతుందో నీక్కూడా తెలుసు. కానీ నువ్వు చెప్పలేవు. చెప్పేవాళ్ళెవరూ ఇలా మాటలతో బెదిరించరు రామ్, చేసి చూపిస్తారు. కానీ నువ్వా పని చెయ్యలేవు. ఎందుకో తెలుసా? ఎన్ని ప్రగల్భాలు పలికినా మీ అన్నంటే నీకు చాలా భయముంది. అంత ఈజీగా భార్యనైన నన్ను మీ అన్నయ్య ముందు బ్లేమ్ చెయ్యలేవు అని చెప్పి వెళ్తూ, అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ నువ్వు చెప్పినా ఆయన నీ మాట నమ్ముతాడని నమ్మకము నీకూడా లేదు. జస్ట్ అలా అంటున్నావు అంతే.
అని వెటకారంగా నవ్వుతుంటే, ఎక్కడి నుండి వచ్చిందే నీకీ ధైర్యం అని అడిగాడు రామ్. నవ్వి, నీనుండే. ఎన్నిసార్లు నన్ను భయపెడతావు? వారం రోజుల నుండి నువ్వు నన్ను భయపెట్టే కొద్దీ నాలో మొండి ధైర్యం వచ్చేసింది. దాని రియాక్షనే ఇదంతా. అందుకు నీక్కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పటికైనా నా మాట విను రామ్. నీకు మీ అన్నంతే నేను కూడా అంతే. షడప్ మను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే జాగ్రత్త. ఈ ధైర్యం ఎక్కువ రోజులుండదు. ఎందుకో తెలుసా? నీ మొగుడు నువ్వనుకున్నంత అని అభిరామ్ గురించి ఏదో చెప్పబోతుంటే, రామ్ షల్ వి గో అంటూ గాయత్రి వచ్చింది. హా మామ్, వస్తున్నా అంటూ మనువైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు రామ్. వెళ్తున్న అతని వైపు కన్నీళ్లతో చూస్తూ, నాది మేకపోతు గాంభీర్యమని నాక్కూడా తెలుసు రామ్. కాని నీలాంటి కసాయివాడి నుండి కాపాడుకోవడానికి లేని ధైర్యాన్ని కూడబెట్టుకుంటున్నాను అనుకుని కళ్ళు తుడుచుకుంది మనస్విని. అటూ ఇటూ నడుస్తూ బ్లూటూత్లో ఫోన్ మాట్లాడుతూ ఫైన్ తిరిగేస్తున్నాడు అభిరామ్. అభికి గ్రీన్ టీ ఇవ్వడం కోసం వచ్చిన మను డోర్ బయటే నిలబడి, ఏంటో ఎంత ధైర్యంగా ఉందామన్నా ఈ రూమ్ దగ్గరికి వచ్చేసరికి వెన్నులో వణుకు పుడుతుంది. అచ్చంగా సింహం ముందు నిలబడినట్టుగానే ఉంటుంది అనుకుని అంతలోనే, లేదు మను, నీకెందుకు భయం? నువ్వే తప్పు చేయలేదుగా. ఇది అతను చెప్పిన మాటే. ఇంకెందుకు భయం? ధైర్యంగా లోపలికెళ్ళు అని తనలో తనే అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది మను. మను రూంలోకి నైట్ టైం మాత్రమే వస్తుంది. మిగతా టైంలో అసలు అటువైపే వెళ్ళదు. అందల చొప్పుడు చేతిగాజుల గలగలకి మను వచ్చిందని అర్థమై సైలెంట్గానే ఉండిపోయాడు అభిరామ్. అడుగులో అడుగేసుకుంటూ వచ్చి తన ఎదురుగా కప్పెట్టింది. ఒక్క క్షణం దానివైపు చూసి మనువైపు చూశాడు. కళ్ళు టపటప ఆడిస్తూ, నవ్వుతూ, ఏంటలా చూస్తున్నారు? టీ తీసుకోండి అంటే, ప్రపంచంలోని స్వచ్ఛతంతా తన ముఖంలో కనిపిస్తుంటే తనని పైనుండి కింద వరకు చూస్తున్నాడు అభిరామ్. ఏమైందండి అలా చూస్తున్నారు? ఏంటి ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు? ఇక నుండి కొత్తగానే ఉంటాను. కమ్మగేన్, మీరే చెప్పారుగా భయపడకూడదని. నన్ను చూస్తే టీ తాగినట్టు కాదు, నోటితో సిప్ చేస్తేనే తాగినట్టు. తీసుకోండి అని నవ్వుతూ చెప్పింది. నువ్వు నా రూంలోకొచ్చి నా ముందు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావా? మీరే కదండి చెప్పారు. ఫస్ట్ మీ దగ్గరే ట్రై చేద్దామని. కమగేన్, ఏం చెప్పాను? ఏం ట్రై చేస్తున్నావు అని గట్టిగా అడిగాడు. అదేనండి, గురువుకి మొదటి దెబ్బ అని పెద్దవాళ్ళు చెప్తారు కదా. ఏ పెద్దవాళ్ళు? అబ్బా, ఎవరో చెప్పారులేండి. ఓహో, ఏమని చెప్పారు మను? అదే, ఎవరైనా మనకేమైనా నేర్పిస్తే అది ఫస్ట్ వాళ్ల దగ్గరే చూపించాలట. అందుకని. అందుకని దగ్గరికి రండి చెప్తాను. ఎందుకు? చెప్తాను రండి అంటూ అతన్ని కొద్దిగా దగ్గరికి లాక్కొని, అంటే మీరే కదా నన్ను భయపడకూడదు, ధైర్యంగా ఉండాలన్నారు. అందుకే అదేదో మీ ముందే ఫస్ట్ ట్రై చేస్తున్నా. ఇంతకీ ధైర్యంగా మాట్లాడానా అని పప్పీ ఫేస్ పెట్టి చెప్తుంటే సీరియస్గా చూస్తూ ఒక్కసారిగా నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు అభిరామ్. అసలే దగ్గరగా ఉండటం, అభి అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో తేలిగ్గా అతని మీదకి వాలిపోయింది మను. చూపుడు వేలుతో తన నుదుటి నుండి రాస్తూ మెడమీదకి రాగానే ముందుకు పడిపోయిన హెయిర్ని వెనక్కి నెడుతూ చెవి దగ్గర మెల్లిగా, ఏదో చెప్తున్నావు, ఇప్పుడు చెప్పు అంటే, అతను వేసుకున్న డియో స్ప్రే స్మెల్కి కళ్ళు మత్తుగా వాలిపోతుంటే, అంటే అది అంటూ నాంచుతుంది. నడుం మీద చేత్తో చిన్నగా ప్రెస్ చేస్తూ, నీకేమైనా నత్తుందా అని అడిగాడు. నడుం మీదున్న అతని చేతిని గట్టిగా పట్టుకుని జరపడానికి ట్రై చేస్తూ లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది. తీస్తున్న తన చేతిని వెనక్కి మడిచి పట్టుకుని ఊరిస్తున్న పెదవుల మీదతో చేత్తో తడుముతూ, నీకేదో చెప్తానన్నావు, ఇంకేం చేయగలవో చేసి చూపించనా అని దగ్గరికొచ్చాడు. వద్దొద్దు అని కంగారు పడుతుంటే, ఎందుకొద్దు బేబీ, నేను ఏ విషయమైనా చాలా బాగా డిస్కస్ చేస్తాను. ఆహా, సారీ అండి, ఇంకెప్పుడు మీ దగ్గర ఇలా మాట్లాడను ప్లీజ్. నవ్వుకుని, భయం కంటిన్యూ చేయి, అందరి ముందు భయపడద్దన్నాను. కాని నా దగ్గర నోరెత్తితే మాత్రం మాట్లాడడానికి నోరు, భయపడ్డానికి నువ్వు రెండూ లేకుండా చేస్తా. జాగ్రత్త, అర్థమైందా అని గట్టిగా అంటూనే తనకి దూరం జరిగాడు. అర్థమైందన్నట్టు తలూపింది మను. పొద్దునేమో మోటివేషన్ స్పీచ్ ఇచ్చి ఇప్పుడేమో భయపెట్టి చంపుతున్నాడు.
అందుకే నిన్ను మాన్స్టర్ అనేది అని తనలో తనే అనుకుంటుంటే వినపడుతుంది అని సీరియస్గా అన్నాడు. అమ్మో, పైకి అనేశానా అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే టీ సిప్ చేస్తూ వెళ్తున్న తన వైపే చూస్తున్నాడు అభిరామ్. రాధ కన్నీళ్లతో, ఎక్కడున్నావు కృష్ణ? ఒక్కసారి కూడా ఈ రాధ నీకు గుర్తురావట్లేదా? ఆ కృష్ణుడి కోసం రాధ ఎంతలా ఎదురు చూసిందో ఈ రాధ నా కృష్ణుడి కోసం చూస్తున్నా నిన్ను చూడాలనుంది కృష్ణ. అసలు నా ప్రాణం పోయేలోపు నిన్నొక్కసారైనా చూడగలనా అనుకుంటూ బాధపడుతుంటే ప్రమోద్ నుండి ఫోన్ వచ్చింది. హలో రాధా, ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు? కొత్త ఆఫీస్ అంతా ఎలా ఉంది? అంతా బానే ఉంది. మరీ అంటూ ఆగితే, వైషు కూడా బానే ఉందిలేరా. అది కాదులే కాని నాన్నగారున్నారా? లేరు. ఏ? ఏం లేదులే. ఏంటన్నయ్యా, నీ చెల్లెల దగ్గర కూడా దాపరికమా? లేదురా, నాన్నగారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి అడ్రస్ కనుక్కోమన్నారు. ఫోన్ నెంబరా? కాని ఎవరిది? తెలీదు, మేబీ కృష్ణ వాళ్ళదే అనుకుంటా అనగానే ఆనందంతో నోట్లో మాట కూడా రాలేదు రాధకి. నిజంగా నాన్నయ్య, నాన్నగారు గాయత్రి అత్తయ్య కోసం వెతికిస్తున్నారా? తెలీదు రాధా, కాని అలానే అనిపిస్తుంది. అన్నయ్య, అదే నిజమైతే తొందరలోనే నేను కృష్ణని చూస్తాను. అది చెప్దామని ఫోన్ చేశాను. పరిస్థితులెప్పుడు మనకి అనుకూలంగా ఉండవు. ఇప్పుడు కృష్ణ రామ్లు ఎలా ఉన్నారో మనకు తెలీదు. కనీసం మనం గుర్తున్నామో లేదో కూడా తెలీదు. అలా అనకన్నయ్య, వాళ్ళెప్పటికీ మనల్ని మర్చిపోరు. ముఖ్యంగా కృష్ణ నన్నెప్పటికీ మర్చిపోడు. అదే చెప్తున్నా రాధా, సిచ్యుయేషన్ ఏదైనా యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. అంటే అర్థం చేసుకోలేనంత అమాయకురాలివి కాదని నాకు తెలుసు. ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ప్రమోద్. అద్దంలో చూసుకుని పాపిట్లో సింధూరం దిద్దుకుంటున్న మను, ఎప్పుడు ప్రతిదానికి నువ్విలా భయపడుతూనే ఉంటావా? ఓ గాడ్, నా లైఫ్లో ఇంత భయస్తురాలని ఎప్పుడూ చూడలేదు అన్న అభి మాటలు గుర్తొస్తుంటే పెదవుల మీద చిరునవ్వొచ్చేసి సిగ్గుతో కళ్ళు కిందకి వాలిపోతున్నాయి. అప్రయత్నంగా నడుం మీద పెట్టుకుని తనే నవ్వుకుంటుంది. రామ్తో నేనింత ధైర్యంగా మాట్లాడానంటే దానికి ఆయనే కారణం. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న నన్ను మోటివేట్ చేసి ఇంత ధైర్యంగా మాట్లాడేలా చేశారు. ఆయనకేదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుందేమో, కాని ఏమివ్వను అని చాలాసేపు ఆలోచించాక ఒక మంచి గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తే, అమ్మో, నేనేదో మామూలుగా అన్నందుకే నాకు చుక్కలు చూపించాడు. మరిప్పుడు గ్రీటింగ్ కార్డ్ ఇస్తే ఇంకేమైనా ఉందా అనుకుని అంతలోనే ఏముందిలే, చేతికివ్వకుండా తనకి కనిపించేలా పెట్టేస్తాను అనుకుని అనుకుందే తరువుగా గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేయడానికి కూర్చుంది మను. విన్నారు కదా ఫ్రెండ్స్, కొద్ది కొద్దిగా మనులో మార్పు మొదలైంది. ఈ మార్పు రామ్ని ఎంతవరకు తీసుకెళ్తుంది? అభి గురించి అసలు నిజం తెలిస్తే మను పరిస్థితి ఏంటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.